హాయ్ అండి. ఈరోజు టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని అది వేడెక్కగానే అందులో కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా కొంచెం వేడెక్కాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఇదంతా ఉడికియండి. అదంతా ఉడికాక అది చల్లారి పెట్టుకోండి, పక్కకి పెట్టి. అది చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఆ మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు తీసుకోండి. కొంచెం సాల్ట్ వేయండి, టేస్ట్కు తగ్గ సాల్ట్, టేస్ట్కి తగ్గ కారము. ఇదంతా అయ్యాక మిక్సీ పట్టండి. కచ్చాపచ్చా అయినా పర్లేదు. మిక్సీ పట్టాక తాలింపుకి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే జీలకర్ర వేసుకోండి. తర్వాత తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోండి. అవి కొంచెం హీట్ ఎక్కాక అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేడెక్కాక కొంచెం కరివేపాకు కూడా చిటపట్లాడాక అందులో కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం మెంతు పొడి వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడంతా అందులో వేసుకోండి. అది బాగా మగ్గియండి. పచ్చడి నూనె పైకి తేలేదాకా మగ్గియండి. పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గివ్వాలి.